హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శరణ్య. వెల్కమ్ టు సీటెట్ తెలుగు ఛానల్. సో ఈరోజు మనం ఈ సీటెట్ ఎగ్జామ్ మనం ఎలా రాయాలి, టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, లాంగ్వేజెస్ దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఈ పాయింట్స్ అన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం ఫస్ట్ లాంగ్వేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామ్లో అటెంప్ట్ చేసేటప్పుడు చాలామంది లాంగ్వేజెస్ దగ్గర మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల అంటే ఒక 30 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయబోయి ఇంకో 30 క్వశ్చన్స్కి అటెంప్ట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల 60 మార్క్స్, లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 కలిపి 60 మార్క్స్ కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో లాంగ్వేజెస్ దగ్గర చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడితే మనకు టోటల్గా 150 క్వశ్చన్స్, టైం వచ్చేసి 150 మినిట్స్, అంటే 2.5 hours. అంటే ఒక్కో క్వశ్చన్కి 1 minute మాత్రమే ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్, ఆన్లైన్ ఎగ్జామ్ కాదు. OMR పైన బబ్లింగ్ చేయాలి. ఆఫ్లైన్ ఎగ్జామ్. నెగిటివ్ మార్కింగ్ లేదు. అన్ని క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు, నెగిటివ్ మార్కింగ్ లేదు. సో ఇప్పుడు 1 to 150 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 1 to 90 క్వశ్చన్స్ గురించి మాట్లాడితే మన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, మ్యాథ్స్ అండ్ EVS అయిపోతుంది. నెక్స్ట్ 91 to 150 వచ్చేసి మన లాంగ్వేజెస్ ఉంటాయి. అందులో 91 to 120 వచ్చేసి లాంగ్వేజ్ 1 ఉంటుంది. 121 to 150 వచ్చేసి లాంగ్వేజ్ 2 ఉంటుంది. సో ఇప్పుడు లాంగ్వేజ్ 1 గురించి మాట్లాడితే 91 to 120, 91 to 120. ఇప్పుడు లాంగ్వేజెస్ గురించి మాట్లాడితే మనం లాంగ్వేజ్ 1గా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు, తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు, హిందీ సెలెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు, హిందీ సెలెక్ట్ చేసుకోవచ్చు, తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు. మెయిన్గా మన 2 స్టేట్స్లో ఎగ్జామ్లో 20 లాంగ్వేజెస్ ఉంటాయి, కానీ మన 2 స్టేట్స్లో మ్యాక్సిమం అయితే ఈ లాంగ్వేజెస్ మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో మనకు ఏదైతే క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇస్తారో అందులో ఎలా ఉంటుందంటే 91 to 120 వచ్చేసి లాంగ్వేజ్ 1 అని చెప్పాను. సో 91 to 120 లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్, 91 to 120 లాంగ్వేజ్ 1 హిందీ. నెక్స్ట్ 121 to 150 లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, 121 to 150 లాంగ్వేజ్ 2 హిందీ. మరి తెలుగు ఎక్కడ ఉంటుంది అని ఒక డౌట్ వచ్చుండొచ్చు. ఆల్రెడీ ఎగ్జామ్ ఇప్పటి వరకు అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మనం కనుక లాంగ్వేజ్ 1గా కానీ లాంగ్వేజ్ 2గా కానీ తెలుగు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇంకొక సపరేట్ బుక్లెట్ వస్తుంది. లాంగ్వేజ్ 2 ఆర్ లాంగ్వేజ్ 1 91 to 120 తెలుగు, లాంగ్వేజ్ 2 121 to 150 తెలుగు. సో ఇప్పుడు మనం కనుక లాంగ్వేజ్ 1గా తెలుగు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నాకు తెలిసినంత వరకు అయితే మీలో చాలామంది లాంగ్వేజ్ 1 తెలుగు పెట్టుకొని ఉంటారు, లేదంటే ఇంగ్లీష్ పెట్టుకొని ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ లాంగ్వేజ్ 1గా తెలుగు కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఒక సపరేట్ బుక్లెట్ ఏదైతే వస్తుందో అందులో లాంగ్వేజ్ 1 తెలుగు అని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. అక్కడున్న 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. పొరపాటున కానీ ఇక్కడున్న 91 to 120 ఏదైతే మెయిన్ బుక్లెట్ ఉంటుందో అందులో ఉన్న 91 to 120 కనుక మీరు అటెంప్ట్ చేసినట్లయితే 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ పోతాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 2గా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నారు అని అనుకుంటే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, మెయిన్ బుక్లెట్లో లాంగ్వేజ్ 2 121 to 150 లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అక్కడున్న 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చెయ్యాలి. సో మీకు ఆల్రెడీ మీరు ఏం అప్లై చేశారు, లాంగ్వేజ్ 1 తెలుగువా, లాంగ్వేజ్ 2 తెలుగువా, లాంగ్వేజ్ 1 ఇంగ్లీషా, లాంగ్వేజ్ 2గా ఇంగ్లీషా,
ఏం అప్లై చేస్తారో మీకు క్లియర్గా తెలిసే ఉంటుంది. సో ముందే మైండ్లో ఫిక్స్ అయ్యి వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ లాంగ్వేజ్ 1 మనం తెలుగు కనుక అప్లై చేసినట్లయితే సపరేట్ బుక్లెట్ ఏదైతే వస్తుందో అందులో లాంగ్వేజ్ 1 తెలుగు అని 91 to 120 ఏవైతే ఉంటాయో వాటికి మనం అటెంప్ట్ చెయ్యాలి. లాంగ్వేజ్ 2గా మనం తెలుగు అప్లై చేసినట్లయితే సపరేట్ బుక్లెట్లో ఎక్కడైతే లాంగ్వేజ్ 2 తెలుగు 121 to 150 అని ఉంటుందో ఆ 30 క్వశ్చన్సే మనం అటెంప్ట్ చెయ్యాలి. పొరపాటున కూడా లాంగ్వేజ్ 1 తెలుగు అప్లై చేసి ఇక్కడ లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్కి అటెంప్ట్ చేయకూడదు. చాలా పెద్ద మిస్టేక్ అది. 30కి 30 మార్క్స్ పోతాయి. సో ఇక్కడ లాంగ్వేజెస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు మనకి ఈ లాంగ్వేజెస్ పైన ఫుల్ క్లారిటీ వచ్చింది. ఏవి అటెంప్ట్ చేయాలి, ఏవి అటెంప్ట్ చేయకూడదు, ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టాను. నేను ప్రతి కమెంట్కి కూడా రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు మనం ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్ ఫస్ట్ అటెంప్ట్ చేయాలి, దేనికి ఎక్కువ టైం కేటాయించాలి, వాటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ గురించి మాట్లాడితే ఏ సబ్జెక్ట్ మనం ఫస్ట్ అటెంప్ట్ చేయాలి, దేనికి ఎక్కువ టైం కేటాయించాలి, వీటన్నిటి గురించి మాట్లాడితే మీరు పేపర్ 1 అయ్యి ఉండొచ్చు, లేదంటే పేపర్ 2 అయ్యి ఉండొచ్చు. పేపర్ 1 సబ్జెక్ట్స్ ఏంటంటివి? చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. పేపర్ 2లో ఏంటివి? చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2. మీరు మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మ్యాథ్స్ నుంచి 60 క్వశ్చన్స్, సైన్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సైన్స్ నుంచి 60 క్వశ్చన్స్. సో ఇప్పుడు మీరు పేపర్ 1 అయ్యి ఉండొచ్చు, పేపర్ 2 అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ అటెంప్ట్ చేయండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ క్వశ్చన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, స్టేట్మెంట్స్ రూపంలో ఉంటాయి. అవి కొంచెం పెద్దగా ఉన్నా కూడా చాలా ఈజీగా ఉంటాయి. మీరందరూ కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో పర్ఫెక్ట్ ఉన్నారు అని అనుకుంటున్నాను. బికాస్ చాలా క్లాసెస్ మనం చూసాము, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చేస్తున్నాము. అండ్ లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ కనుక మీరు సాల్వ్ చేసినట్లయితే ఇది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ సాల్వ్ చేసేయండి. అండ్ మన బబ్లింగ్ గురించి మాట్లాడితే OMR షీట్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ టిక్ చేసుకొని వెంటనే బబ్లింగ్ చేయకండి. 150కి 150 చేసిన తర్వాత బబ్లింగ్ చేస్తాము, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తామంటే అలా కూడా చేయకండి. బికాస్ లాస్ట్లో మనకి ఏమవుతుందంటే టైం అయిపోతూ ఉంటుంది, మనకి టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ టెన్షన్లో మనం బబ్లింగ్లో మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరేం చేయండి అంటే ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 30 క్వశ్చన్స్ సాల్వ్ చేసేయండి. క్వశ్చన్ పేపర్ పైన ఆన్సర్ స్టిక్ చేసుకోండి. ఆ 30 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత OMR షీట్ పైన 30కి 30 బబ్లింగ్ చేసేయండి. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే ప్రతి సబ్జెక్టుకి కూడా 30 minutes కన్నా ఎక్కువ కేటాయించకండి. ప్రతి సబ్జెక్టుకి 30 minutes మాత్రమే కేటాయించాలి. నన్ను అడిగితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీకి, ఎన్విరాన్మెంటల్ సైన్స్కి 30 minutes కన్నా తక్కువే పడుతుంది. బికాజ్ ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్, మనం జస్ట్ చదివి ఆన్సర్ టిక్ చేసేయచ్చు. 1 or 2 times మనం క్వశ్చన్ క్లియర్గా చదివి ఆప్షన్స్ క్లియర్గా చదివినట్లయితే ఆన్సర్ మనం ఈజీగా టిక్ చేసేయచ్చు. సో ఏ సబ్జెక్టు కూడా 30 minutes కన్నా ఎక్కువ కేటాయించకండి. ఇక్కడ మీరు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో, ఎన్విరాన్మెంటల్ సైన్స్లో టైం కనుక కన్జ్యూమ్ చేసుకున్నట్లయితే మ్యాథ్స్ దగ్గర, లాంగ్వేజెస్ దగ్గర మనకి టైం కొంచెం ఎక్కువ పడుతుంది. ఎందుకు అంటే లాంగ్వేజెస్లో ప్యాసేజెస్ ఉంటాయి. ఆ ప్యాసేజెస్ చదవడానికి మనకి టైం అనేది ఖచ్చితంగా పడుతుంది. మ్యాథమెటిక్స్ దగ్గర కూడా సాల్వ్ చేసేటప్పుడు సమ్టైమ్స్ మనం క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మనం కనుక క్యాలిక్యులేషన్స్లో పర్ఫెక్ట్ ఉన్నట్లయితే ఆ మిస్టేక్ కూడా చేయము. ఇఫ్ ఇన్ కేస్ మిస్టేక్స్ కనుక చేసినట్లయితే మ్యాథ్స్లో కొంచెం టైం అనేది ఎక్కువగా పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో, ఎన్విరాన్మెంటల్ సైన్స్లో టైం కొంచెం ట్రై చేయండి. సో ఫస్ట్ మీరు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ మేము లాంగ్వేజెస్లో పర్ఫెక్ట్గా ఉన్నాం, లాంగ్వేజెస్ మేము ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము అంటే మీరు లాంగ్వేజెస్కి వెళ్ళండి. లేదు అంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్కి రండి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా మీరు ఈజీగానే సాల్వ్ చేయగలుగుతారు. సో ఇక్కడ 30 క్వశ్చన్స్ సాల్వ్ చేసి 30 బబ్లింగ్ చేయండి, ఇక్కడ 30 క్వశ్చన్స్ సాల్వ్ చేసి 30 బబ్లింగ్ చేసేయండి. లాస్ట్కి చేస్తామని చెప్పి అలా పెండింగ్ పెట్టకండి. సో ఇలా వెంటనే సబ్జెక్ట్లో 30 అటెంప్ట్ చేసిన తర్వాత 30కి 30 బబ్లింగ్ చేయడం వల్ల మీకు ఓకే మేము 2 subjects
మొత్తం ఫినిష్ చేసాము, బబ్లింగ్ కూడా అయిపోయింది అని ఒక టెన్షన్ ఫ్రీ అనేది మీకు ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అటెంప్ట్ చేసిన తర్వాత లాంగ్వేజెస్కి వెళ్ళండి. ఇక్కడ ప్యాసేజెస్ కొంచెం కాన్సన్ట్రేషన్తో చదివి ఆన్సర్ స్టిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సేమ్ పేపర్ 2 గురించి మాట్లాడితే ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ సాల్వ్ చేయండి, నెక్స్ట్ లాంగ్వేజెస్కి వెళ్ళండి, ఆ తర్వాత మీ సబ్జెక్ట్కి వెళ్ళండి. లేదు అంటే మాకు లాంగ్వేజెస్ కొంచెం కష్టం ఉంటుంది, ఫస్ట్ మ్యాథ్స్ ఆర్ సైన్స్ మేము ఈజీగా చేసేయగలుగుతాము అంటే చైల్డ్ డెవలప్మెంట్ తర్వాత మ్యాథ్స్ ఆర్ సైన్స్కి రండి అండ్ నెక్స్ట్ లాంగ్వేజెస్కి వెళ్ళండి. సో మీరు ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా ఉన్నారు అన్న దాన్ని బట్టి లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మాత్రం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీనే సాల్వ్ చేసేయండి, అది ఈజీగా ఉంటుంది. సో ఇంకొక పాయింట్ ఏంటిది అంటే ఇప్పుడు మనకి 1 క్వశ్చన్కి 1 మినిట్ ఉన్నట్టు లెక్క. సో ఇక్కడ ఒక్కో క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 1 మినిట్ టైం తీసుకోవద్దు. మనది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్ ఎగ్జామ్. మనం బబ్లింగ్ కూడా చేయాలి. అంటే ఒక్కో క్వశ్చన్కి 30 సెకండ్స్ టు 45 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. సో టైం అనేది ఒక్కో క్వశ్చన్ని మొత్తం సాల్వ్ చేయడానికి 1 మినిట్ కన్జ్యూమ్ చేయకండి. 30 to 45 సెకండ్స్లో 1 క్వశ్చన్ మీరు సాల్వ్ చేసేయండి. సో లాంగ్వేజెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. లాంగ్వేజ్ 1 కానీ లాంగ్వేజ్ 2 కానీ ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి వాళ్ళ పైన చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్, లాంగ్వేజ్ 1 తెలుగు. సో దాన్ని బట్టే మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో లాంగ్వేజెస్ దగ్గర మిస్టేక్స్ చేయకండి. దానివల్ల అక్కడ కనుక మిస్టేక్ చేసినట్టయితే 60 మార్క్స్ కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మిస్టేక్స్ చేయకండి. 1 మోర్ పాయింట్ ఏంటిది అంటే ఫస్ట్ సబ్జెక్ట్కి ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారో లాస్ట్ కూడా అంతే స్పీడ్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సబ్జెక్ట్స్కి ఎక్కువ టైం కేటాయించి లాస్ట్కి వచ్చేసరికి తక్కువ టైం కేటాయించకండి. దానివల్ల మనకు వచ్చిన క్వశ్చన్స్ కూడా ఓఎంఆర్లో తప్పు పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. క్వశ్చన్ చదవకుండా మనకి ఇష్టం వచ్చింది బబుల్ చేసి వచ్చేస్తూ ఉంటాం. అలాంటి మిస్టేక్స్ చేయకండి. ప్రతి సబ్జెక్ట్కి 30 మినిట్స్ కన్నా ఎక్కువ అస్సలు కేటాయించకండి. 1 మోర్ పాయింట్, లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ ఎట్టి పరిస్థితుల్లో సాల్వ్ చేసే వెళ్ళండి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకటి కాన్ఫిడెన్స్ వస్తుంది, సెకండ్ థింగ్ క్వశ్చన్స్ ప్యాటర్న్ మీకు అర్థమవుతుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అన్నది మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. అండ్ 1 మోర్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే లాస్ట్ 10 yearsలో క్వశ్చన్స్ ఏవైతే అడిగారో సేమ్ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మీరు ఆల్రెడీ ఇక్కడ ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళాక ఇంకా ఈజీగా అటెంప్ట్ అనేది చేసేస్తూ ఉంటారు. సో లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. లాంగ్వేజ్ విషయంలో ఎలాంటి మిస్టేక్స్ చేయకండి. టైం చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతి కమెంట్కి కూడా రిప్లై ఇస్తాను. అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. అందరూ కూడా బాగా రాయాలి, మంచి మార్క్స్తో క్వాలిఫై అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.